చాలా సంతోషం స్వామి. మా పోయిన బంగారం ఎక్కడుందో జాడ చెప్పారు. నాదేముంది నాయన, అంతా దైవకృప. మీ రాత బాగుంది, నా దగ్గరికి వచ్చారు. వెళ్ళిరండి. వెళ్ళొస్తాం స్వామి. శుభం భూయాత్. స్వామీజీ చాలా మహిమ కలవాడురా. పోగొట్టుకున్నవన్నీ దొరుకుతాయని చెప్తున్నారు. శారద పెద్ద కూతురెవరో, జ్యోతి కన్నతల్లెవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. అది కూడా చెప్తారా? నమస్కారం స్వామి. మనిషి జాడ కోసం ఆరాటం, ఆధారాలతో కనుక్కోవాలన్న ఉబలాటం, ఎవరు ఎవరికి ఏమవుతారోనని తెలియని సందిగ్ధం, దూరమైన వారు ఎక్కడున్నారోనన్న సందేహం నిన్ను నా ముందు నిలబెట్టింది. నిజమేనా తల్లి? అవును స్వామి. నా చెల్లెలి భర్తకి మరో ఆవిడతో పెళ్లి జరిగింది. ఆవిడికి 2 ఆడపిల్లలు. ఇద్దరూ తల్లికి దూరంగానే ఉన్నారు. ఒక అమ్మాయి ఎక్కడుందో తెలుసు, పెద్దమ్మాయి ఆచూకీ తెలియడం లేదు. మీరు చెప్తారా స్వామి? తెలిసిందా స్వామి? ఆ అమ్మాయి నీ కనుచూపు మేరలో ఉంది. కూతవేటు దూరంలో కూర్చుంది. గుడి ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం జరిపించటానికి సిద్ధంగా ఉంది. స్వామి, ఎన్నో మొక్కులు మొక్కితే, ఎక్కడెక్కడో వెతికితే నా చిన్న కూతురి ఆచూకీ ఎవరో చూపించారు. నేనెన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలీదు. ఇవతల నా వదిన మాధవి, అవతల శాంభవి అక్క నీలాంబరి గారు ప్రతి క్షణం నా చావు కోసం ఎదురుచూస్తున్నారు. ఇకనైనా కరుణించి నా పెద్ద కూతురు ఎక్కడుందో చెప్పు స్వామి. శారదా, భలే దొరికావే. జ్యోతిని అడ్డం పెట్టుకుని నీ ఎమోషన్స్తో ఫుట్బాల్ ఆడతాను. హలో, ఎవరు? నీలాంబరి. చెప్పండి. ఏం చేస్తున్నావు శారదా? పండగ పూటైనా పెద్ద కూతురు ఆచూకీ చెప్పమని ఆ స్వామివారిని వేడుకుంటున్నావా? ఎందుకు ఫోన్ చేశారు? కోపం వస్తుందా శారదా నాతో మాట్లాడడానికి? నేను ఫోన్ చేస్తేనే నీకంత కోపం వస్తే, నువ్వు జీకే నా చెల్లెలి చావుకి కారణమయ్యారు. మరి మీ మీద నాకింత కోపం ఉండాలి? మీరు భ్రమ పడుతున్నారు. శాంభవి గారి చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సరే, ఆ నిజం నిదానంగా అదే బయటకొస్తుందిలే. నేను రప్పిస్తానులే. అది సరే గాని, నేను నిన్నొక శత్రువులాగా చూసినా సరే, పండగ పూట నీకొక మేలు చేద్దామని ఫోన్ చేశాను. మీరు నా జోలికి రాకపోవడమే నాకు చేసే మేలు.
నేను చెప్పేది వినకపోతే నష్టపోయేది నువ్వే. నాకేం నష్టం లేదు. అయితే నీ పెద్ద కూతురెవరో చెప్పొద్దు అంటావు. నాకు తెలిసిన నిజాన్ని నీకు చెప్పకుండా నాలోనే సమాధి చేసుకోమంటావు. ఇట్స్ ఓకే. నీకంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు? ఉంటాను. మేడం మేడం మేడం, ఏంటి శారదా? ప్లీజ్ మేడం, నా పెద్ద కూతురు ఎవరో చెప్పండి. నన్ను నీ జోలికి రావద్దన్నా? నేను నీతో మాట్లాడకపోవడమే మేలన్నా? మళ్ళీ ఇదేంటి శారదా? మాట నిలకడలేకపోతే ఎలా? సారీ మేడం, నన్ను క్షమించండి. ప్లీజ్ నా పెద్ద కూతురు ఎవరో చెప్పండి. చెప్పాలనే ఫోన్ చేశాను, కానీ నీ మాటలు విన్నాక మూడంతా పాడైపోయింది. ఇప్పుడొద్దనుకుంటున్నాను. అలా అనకండి మేడం. తనని నేను వెంటనే చూడాలి. ఎవరో చెప్పండి మేడం. ఏంటో శారదా, ఆ దేవుడు నాకు జాలిగుండిచ్చాడు. నువ్వింత రిక్వెస్ట్గా అడుగుతుంటే జాడి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మేడం మేడం, ప్లీజ్ చెప్పండి మేడం, ఎవరు నా పెద్ద కూతురు? నేను చెప్పడం కాదు, నువ్వే నీ కళ్లతో చూద్దుగాని. వెంటనే నేను చెప్పిన ప్లేస్కి వచ్చే. హా, చెప్పండి మేడం. మీరెక్కడికి రమ్మంటే అక్కడికొస్తాను. సరే మేడం, ఇప్పుడే వస్తున్నాను. రా శారదా, నేను నిన్ను పెట్టే టార్చర్కి పట్టుపగలే నీకు చుక్కలు కనిపిస్తాయి. మీరిద్దరూ భార్యాభర్తలు. అంత ఎడంగా కూర్చోకూడదు, దగ్గరగా జరిగి కూర్చోండి. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలంటే గాలి కూడా వెళ్లే సొందేవ్వకూడదు. మీ మధ్య ఎవరినీ దూరనివ్వకూడదు.